ఫస్ట్ మూవీ అనేసి కొద్దిగా టాక్స్ నడుస్తున్నాయి కాబట్టి కాన్సన్ట్రేట్ తీస్తే బాగుంటది. ఓకే అన్న, రేపు అక్కడ రిలీజ్ అవుతుంది, ఎలా ఉండబోతుంది రేపు ప్రీమియర్స్? బాగుంటది అన్న, ఎందుకంటే మామూలు యూఎస్ఏలో ఆల్రెడీ ఒక షో పడిపోయింది అనేసి కొన్ని లీక్స్ బయటకు వచ్చినాయి. అవి ఆల్రెడీ పెట్టినవన్నీ డిలీట్ చేపించేసి బాగానే నడుపుతున్నారు. ఈ రిలీజ్ డేట్ ఇప్పుడు అఖండకి డిసెంబర్ అనేది కొద్దిగా అచ్చొచ్చిన మంత్ అన్న, ఎందుకంటే డిసెంబర్లో ఇది వరకు చూసుకుంటే మూవీస్ ఆడడం అనేది చాలా రేర్ థింగ్. ఎప్పుడైతే ఈ పుష్ప వచ్చింది, అఖండ 1 వచ్చింది, యానిమల్ వచ్చింది, ఎప్పుడైతే డిసెంబర్లో ఈ మూవీస్ వచ్చి అంత పెద్ద బ్లాక్ బస్టర్ అయిందో అఖండకు ఆబ్వియస్లీ డిసెంబర్ మంచి మంత్ అవుద్ది. అందుకని డిసెంబర్ లో పోస్ట్ పోన్ అయిన మూవీ మళ్ళీ డిసెంబర్ లోనే రిలీజ్ డేట్ ప్లాన్ చేసుకున్నారు. అన్న మోగ్లీయే కాదన్న, ఆ సినిమా ఆ ప్లేస్ లో ఎవడన్నా ఫీల్ అవుతాడు, ఎందుకంటే దగ్గరగా ఒక 4 నెలల ముందే సెట్ చేసుకున్నారు ఆ డేట్ మోగ్లీ టీం. ఎప్పుడైతే నేషనల్ అవార్డు విన్నారన్న డైరెక్టర్, తక్కువ అంచనా ఏమి వేయడం లేదు కదా, చిన్న సినిమా ఆయన పేరుకి కానీ అండ్ డైరెక్షన్ స్కిల్స్ చాలా బాగుంటాయి. నాకు చాలా ఇష్టం సందీప్ రాజ్ అన్న. ఎందుకు ఇప్పుడు ఆ సెట్ చేసుకున్న డేట్ పోతే ఎవరైనా ఫీల్ అవుతారు. మరి అంత పెద్ద సినిమా వచ్చి చిన్న సినిమా తొక్కేస్తుంది అంటాం కదా, దానికి ఇదే ఎగ్జాంపుల్ అంటాను నేనైతే. ఇంకా సినిమా ఎలా ఉండబోతుందన్న ఫ్యాన్స్ పరంగా గట్రా? ఏది ఇప్పటిదాకా సినిమా అఖండ మూవీ గురించి ఫ్యాన్స్ చాలా డిసప్పాయింట్ అయ్యారు కదా, అదే క్రేజ్ ఉండబోద్ది అంటావా? ఖచ్చితంగా క్రేజ్ అయితే ఉంటదన్న. డిసప్పాయింట్ అంటే దేనిగా అయ్యారంటే రిలీజ్ టైమ్ లో దెబ్బేస్తుంది ఏంటంటే డిసప్పాయింట్ అయ్యారు తప్పితే బాలే లుక్స్ మీద కానీ, బోయపాటి విజువల్స్ మీద కానీ తమని ఇంకా చెప్పక్కర్లేదు, ఎలాగ దొలగొడేస్తాడు అనుకో, వాటి మీద ఎవరు డిసప్పాయింట్ అవ్వలేదే. అందుకనేసి అఖండ రిలీజ్ డేట్ కి మళ్ళీ పోస్ట్ పోన్ అవ్వకుండా అదే హ్యాపీ. రిలీజ్ కి ఖచ్చితంగా కొడితే దానికోసం అందరూ డౌట్ పడుతున్నారండి, ఎందుకంటే ఈ టైంకి ఆల్రెడీ బుక్ మై షోలో ఓపెన్ అయిపోవాలి, బట్ డిస్ట్రిక్ట్ లో కానీ బుక్ మై షోలో కానీ ఇంకా ఓపెన్ కాలేదు. ఈవెన్ ఈ రోజు సాయంత్రం ఓపెన్ అయినా కానీ భారీ రేంజ్ కలెక్షన్స్ వచ్చేస్తాయి నీట్గా. థ్యాంక్ యూ.